నమస్తే, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి. మేడం నమస్తే. నమస్తే అండి. త్రిష అండ్ విజయ్, అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే గతంలో ఎంజీఆర్ అండ్ జయలలిత గారితో పోలుస్తూ వస్తున్నారు. అటు సినిమాలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుబంధం కావచ్చు, అటు రాజకీయాల్లో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. ఈ రెండు కూడా విజయ్ ఇప్పుడు సూపర్ స్టార్గా ఉన్నాడు తమిళనాడులో, ఇప్పుడు సూపర్ స్టార్ కాస్త రియల్ స్టార్గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు. సో అదే కోవలో జయలలిత గారి లాగా త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతుందా? తిరుచి నుంచి ఒక పోస్ట్ ఏదైతే విజయ్ నుంచి ఉన్నటువంటి దాన్ని ఖాళీ చేసి మళ్ళీ త్రిష పోటీ చేయబోతుందా? డెప్యూటీ సీఎం ఏమైనా కాబోతుందా? ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగా కొంత విజయ్ ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని కోల్పోతాడని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలంటుంది? త్రిష విజయ్ మీరన్నారు. విజయ్ ఒకవేళ ఎంజీఆర్ అనుకుంటే త్రిష జయలలిత అవుతారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా విజయ్ విషయంలో సంగీత విడాకులకు వెళ్ళారు. ఎంజీఆర్ విషయంలో జానకి రామచంద్రన్ విడాకులకు వెళ్ళలేదు. ఎంజీఆర్ చనిపోయాక ఆవిడ ఒక నెల ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరెక్ట్గా ఒక నెల చేశారు ఆవిడ. తర్వాత జయలలిత మ్యారేజ్ చేసుకోలేదు కదా ఎవరిని. ఆవిడ ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. ఎంజీఆర్ మనిషిని అంటారు అంతే. కానీ అసలు ఎంజీఆర్ మనిషి లత అంటారు. ఎంజీఆర్ లత అంటారు. లత విల్ యాక్సెప్ట్ దట్. ఇప్పటికి కూడా ఆవిడ చేస్తారు. ఎంజీఆర్ లత స్కూల్లో చదువుకునేటప్పుడు మేబీ 14 years or 15 years, ఐ డోంట్ రిమెంబర్. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళారు. ఈ అమ్మాయి డ్యాన్స్ ఏదో చేసింది. తను మంచి డాన్సర్ అనుకుంటా. అప్పుడు ఆ అమ్మాయి భుజం మీద చేయవేసి ఆయన అభినందించారు. కట్ చేస్తే నెక్స్ట్ అమ్మాయి ఇలా ఎంజీఆర్ దగ్గర ఉంది. ఎంజీఆర్తో సినిమాలు చేశారు ఆవిడ. నేను విన్నది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఆవిడని ఎలో చేయలేదు వేరే సినిమాల్లో చేయటానికి కానీ ఏది కానీ. కానీ అలాగే ఇక్కడ త్రిషకి విజయ్కి లేదు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేదు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఓపెన్గా ఉన్నారు వాళ్ళు. మీకు త్రిష అండ్ విజయ్ కేసులో ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది మీరు ఏంటంటే విజయ్ తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేయడానికి త్రిషని ఆహ్వానించినట్టు తెలుస్తుంది మనకి. త్రిష కూడా వచ్చారు చక్కగా. త్రిష రాగానే మీరు చూశారు, విజయ్ వాళ్ళ అమ్మగారు అలా చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఈవిడ వెళ్ళి ఆవిడని హక్ చేసుకుని ఆవిడని పలకరించి అభినందనలు తెలిపారు. తర్వాత వచ్చి కూర్చున్నారు. చక్కగా మంచి ఎటైర్లో వచ్చింది ఆవిడ. అంతా బాగుంది. తర్వాత కాన్వాయ్లో ఆవిడని దింపారు ఇంటికి. తర్వాత తను ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేస్తూ ఉంటే చాలా ఉద్వేగానికి లోనైంది ఆవిడ. కానీ విజయ్ ఎక్కడ త్రిష కేసు చూడటం కానీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అసలు హీ డింట్ షో ఎనీ, అంటే ఏమనాలి, ఎటువంటి ఎమోషన్ అమ్మాయి విషయంలో జనరల్గా కూడా చూపించాల. అతను ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్నాడు చెప్పాలంటే. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అది ఫ్రెండ్షిప్పా లేదు మ్యారేజ్ వరకు వెళ్తుందా అనేది సంగీత్ ఇచ్చే విడాకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ సంగీత్ గతంలో ఏదైతే విజయ్ ఇంకా సీఎం కాకముందు కరెక్ట్గా ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు మరి ప్రత్యర్థి పార్టీలు ఏమైనా చేశాయా లేకపోతే ఏందో తెలియదు, కానీ సంగీత గారు వచ్చేసి విడాకులు అడగడం, దాదాపు 250 కోట్లకు సంబంధించి డబ్బులు అడగడం, దాంట్లో మళ్ళీ 35 కోట్లకి ఏదో రాజీకి వచ్చారని చెప్పేసి అన్న ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ వన్స్ ఎప్పుడైతే విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారో అయిన వెంటనే ఆవిడ వచ్చేసి లేదు నాకు ఎటువంటి విడాకులు వద్దు, ఒకళ్ళు త్రిష గారు నీతో పాటు ఉన్నా నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, అందరం కూడా కలిసే ఉందాం అని చెప్పేసి ఒక మాట అయితే అన్నారని చెప్పి మనం వింటున్నాం. దీని గురించి ఎంతవరకు నిజం అంటారు? అంటే మీరు అన్నట్టుగా కరెక్ట్గా పీక్లో ఉండగా ఎలక్షన్ క్యాంపెయిన్ సంగీత విడాకుల విషయం బయటకు వచ్చింది. దీని వెనకాల డిఎంకే ఉంది అనే వార్తలు కూడా వచ్చాయి. మనకు తెలియదు ఏ పార్టీ ఉందో. కానీ సంగీత అయితే దీని మీద స్పందించడం జరిగింది ఆవిడ. అంటే నాకు విడాకులు కావాలి అని. తర్వాత మళ్ళీ వెంటనే ఆవిడ ఒక వారం పోయాకో 10 రోజులు పోయాకో నేను వెళ్ళి విజయ్ ఇంట్లో ఉంటాను, నాకు అనుమతించండి అని కోర్టుకు వెళ్ళింది ఆవిడ. తర్వాత కట్ చేసి ఆవిడ లండన్ వెళ్ళిపోయింది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక ఆయన ప్రమాణ స్వీకారోత్సవం టైంలో పిల్లలు తల్లి కూడా అక్కడ ఉన్నారు. అంతకుముందే ఈ గొడవల్లోనే విజయ్ కొడుకు విజయ్ని అన్ఫాలో చేశాడు. మనకు తెలిసి ఇవన్నీ.
సో కానీ ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా 250 కోట్లు అడిగిందని 25 కోట్లకి విజయ్ ఒప్పుకున్నాడని అని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా విజయ్ చాలా ధైర్యంగా త్రిషతోటి ఒక పెళ్ళికి వెళ్ళాడు, ఇద్దరు ఒకే ఎటైర్లో. తర్వాత తన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆ అమ్మాయిని పిలిచాడు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. తమిళనాడు ప్రజలు విజయ్కు ఉండే కనెక్షన్ ఏంటి త్రిషతోటి, ఆర్ దే ఫ్రెండ్స్ ఆర్ పెళ్లి చేసుకోబోతున్నారు ఇవి పట్టించుకోకుండా వాళ్ళు అతను గెలిపించుకున్నారు. అంటే మాకు వ్యక్తిగతం కంటే కూడా వ్యక్తి ముఖ్యం అనుకున్నారు. మనకు అది కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ త్రిష ఆయన ప్రమాణ స్వీకారం చేశాకో చేసే ముందో తను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది, ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్ అని. అంటే ప్రేమ ఎప్పుడూ కూడా చాలా బలమైంది అని. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా అంటే ప్రేమ గొప్పది అనొచ్చు, ప్రేమ ఎప్పుడు బలంగానే ఉంటుంది అనొచ్చు. అంటే మా ప్రేమ కూడా చాలా బలమైంది అని ఆవిడ చెప్పారా. ఇక్కడ మీరు ఇందాక ఇంకో మాట అడిగారు, ఇప్పుడు త్రిష ఏంటి రాజకీయాల్లోకి వస్తారా, త్రిచి సీట్ ఏదైతే ఈయన వేకేట్ చేస్తారో అక్కడి నుంచి పోటీ చేస్తారా. ఖచ్చితంగా నేను అనుకోవటం అయితే విజయ్ అలాంటి తప్పు పని చేయడు. మనం కూడా ఫస్ట్ చెప్పాం త్రిష ఉప ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అవ్వచ్చని, కానీ అవ్వదు. ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కూడా ఉండి సెంగోటయ్యన్ విజయ్ని నడిపించారో, సెంగోటన్ ఈజ్ ఎ వెరీ సీనియర్ పర్సన్ ఇన్ ఏడీఎంకే. జయలలితతో పనిచేశారు ఆయన, ఎడప్పాడితో పనిచేశారు. తర్వాత శశికళ ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తాను 5.5 కోట్లు ఇమ్మంటే ఇవ్వలేదు. అంటే నిబద్ధతతోటే ఉన్నాడు ఆయన. ఇప్పుడు విజయ్కి కూడా ఆయన లాయల్గా ఉన్నాడు. ఇప్పుడు విజయ్ నడిపిస్తున్నది ఆయనే. కాబట్టి సెంగోటయ్యన్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు నా ఉద్దేశం. తర్వాత విజయ్ కనుక రాజకీయాల్లో ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోకూడదు అనుకుంటే, ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక స్పీచ్లో కూడా చెప్పాడు, పవర్ సెంట్రిక్గా నేనే, ఒకటే పవర్, 2 పవర్ సెంట్రిక్లు ఉండవని. అంటే మీకు ఆ డౌట్ కూడా లేకుండా చేశాడు. అంటే త్రిషని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అది కూడా మీకు ఒక సందేశం కావచ్చు. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ త్రిష విల్ బికమ్ ఏ పవర్ సెంట్రిక్ అవ్వదు. ఆవిడ రాజకీయాల్లోకి రారు ఇప్పుడు. ఫ్యూచర్ వీ డోంట్ నో. కానీ ఈ టర్మ్లో మాత్రం అతను అటువంటి పని చేయకుండా ఉంటే అతను రాజకీయాల్లో ముందుకెళ్తాడు. త్రిష కూడా కామ్గా తన పంతం చేసుకుంటూ ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరితోటి నటిస్తుందని తెలుస్తోంది. సో తన కెరీర్ తను చూసుకుంటూ వాళ్ళు పెళ్లి చేసుకుంటారా మాంతారా అనేది ఫ్యూచర్లో వాళ్ళే చెప్తారు. అది మనకి పెద్ద ఇంట్రెస్ట్ కూడా కాదు. కాబట్టి ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ లెట్ దెమ్ బి గుడ్ ఫ్రెండ్స్, అది లెట్ దెమ్ డిసైడ్. చూద్దాం మేడం. ఖచ్చితంగా విజయ్ అండ్ త్రిష మధ్య ఉన్నటువంటి ఒక బంధం ఇటువంటిది. సో రాజకీయ బంధం కింద మారబోతుందా లేదా ప్రేమ జంట కింద మారబోతున్నారనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.